మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వచనము మనం చదువుకుందాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకుడుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంకొకసారి చెబుదామా? దేవుని బిడ్డలారా గమనించండి, మనల్ని దేవుడు చెక్కుతున్నది, మనల్ని దేవుడు ఏర్పరిచినది ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టడానికి. ఎలా కట్టడానికి? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టడానికి. ఎందుకు? ఆ మందిరములో దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నివసించాలన్న ఒక ఆలోచనతో, సృష్టికర్త అయిన దేవుడు నివసించి ఆయన మన ద్వారా మహిమ తెచ్చుకోవాలన్న ఒక ఆలోచనతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కానీ మనల్ని ఏర్పాటు చేసుకుంటే సాతానుడు ఏం చేశాడంటే, మనల్ని మందిరముగా ఉండవలసిన మనల్ని దొంగల గుహగా మార్చేశాడు. అంటే వాడు కబ్జా చేశాడు ఈ స్థలాన్ని. ఇది ఎవరి స్థలము అంటే, మనం అనుకుంటున్నాం నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది, దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడు. ఇది కేవలము ఇక్కడ కొద్దిపాటిగా నువ్వు సంఘముగా ఉన్నప్పుడు నువ్వు మందిరముగా సిద్ధపడవలసిన పరిస్థితి. కానీ మందిరముగా సిద్ధపడటం అంటే ఆ మందిరానికి అనుకూలమైన రాడుగా మలచబడేంత వరకు నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి, చెక్కబడాలి, దేవుని సన్నిధికి రావాలి. ఈ భూమి మీద ఉన్న సార్వత్రికమైన సంఘము అంటే ఈ ప్రపంచములో ఉన్న సంఘాలన్నీ కూడా, అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉన్న సంఘాలన్నీ కూడా ఒక్క సంఘముగా ఏర్పరచబడుతుంది. స్తోత్రం చెప్పాలి. దాన్ని సార్వత్రికమైన సంఘము అన్నారు. ఈ సార్వత్రికమైన సంఘము సులమ్మితిగా మారాలి, ఒక కన్యకగా మారాలి. సులమ్మితిగా ఒక కన్యక మరలా యూహిత సైన్య సమభీకర రూపిణిగా ఇంత ఉన్నతమైన స్థాయికి ఈ భూమి మీద ఉన్న సంఘమంతా రావాలి. ఈ భూమి మీద ఉన్నంత సంఘమంతా కూడా ఒక్క తాటి మీదకి, ఒకే మాట మీదకి రావాలి. బాబేలు గోపురము కట్టిన వారు ఒకే మాటతో, ఒకే భాషతో, ఒకే ఆత్మతో, ఒకే మాటతో ఏ విధంగా అయితే ఉన్నారో అదేవిధంగా సంఘమంతా ఒకే మాటకి రావాలి, దేవుని మందిరముగా కట్టబడడానికి. అర్థమవుతుందా? మరి అలా కడితేనే కదండి బాబేలు గోపురాన్ని కూల్చేశాడు, వాళ్ళందరినీ తారుమారు చేసి భూమి అందంతటా చెదరగొట్టాడంటే. భూమి అందంతటా చెదరగొట్టిన వారిని మరలా సమకూర్చబోతున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే చెదిరిపోయిన వారిని అందరినీ సమకూర్చినట్లుగా సంఘాలన్నిటినీ సమకూర్చి సార్వత్రికమైన సంఘముగా మారుస్తాడు. మరి ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు, ఆ సంఘం అంటే ఈ సంఘానికి పడదు కదా సార్ అంటే అప్పుడు పడకపోవటం ఉండదు. పరిశుద్ధాత్మ అందుకన్నాడు, సర్వజనులందరి మీదకి నా ఆత్మను కుమ్మరించదును. అది ఇంకా జరగలేదు. జరిగితే ఒకే ఆత్మ పనిచేస్తుంది అన్నమాట అందరి మీద. నా మీద ఏ ఆత్మ పనిచేస్తుందో మీ మీద కూడా అదే ఆత్మ పనిచేస్తుంది. ఈ సంఘంలో ఏ ఆత్మ పనిచేస్తుందో పెంతుకొస్తు సంఘంలో అదే ఆత్మ పనిచేస్తుంది. పెంతుకొస్తు సంఘంలో ఏ ఆత్మ పనిచేస్తుందో లోదరణ సంఘంలోనే అదే ఆత్మ పనిచేస్తుంది. లోదరణ సంఘంలో ఏ ఆత్మ పనిచేస్తుందో అలాగే జీడిఎం సంఘంలోని, ఆర్షియం సంఘంలోని, అన్ని సంఘాల్లో ఒకే ఆత్మ పనిచేస్తుంది. అది రెప్పపాటును మారిపోతుంది అన్నమాట. సంఘాలన్నీ రూపాంతరము రెప్పపాటును మారిపోతాయి. రెప్పపాటున స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి అన్ని సంఘాలు ఒక్కసారిగా ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడు ఒక్కసారిగా సార్వత్రికమైన సంఘముగా మారిపోతుంది. స్తోత్రం చెప్పాలి. మరి అప్పటి వరకు ఈ భేదాలు ఎందుకంటే కృపావరాలు నానా విధములుగా ఉన్నవి. ఆ కృపవరాలు నానా విధములుగా ఉన్న కృపవరాలన్నీ కూడా ఒక్కరికి ఎవడైనా గలిబిలైపోతుంది, గందరగోళం అయిపోతుంది. అందుకని ఏం చేస్తాడంటే ఇలా విడదీశాడనమాట. భూమి అందంతటా ప్రజల్ని చెదరగొట్టాడు కదా. ఎందుకు చెదరగొట్టాడు? మానవ ప్రయోజనం కొరకే కదా, దేవుని నామానికి మహిమ రావడానికి కదా. అంతేగాని ఆయన ఈ విషయంలో సుప్పనాతి వాడిగా ఆ బాబేలు గోపురం పడగొట్టే విషయంలో, లేకపోతే వారవలేని వాడిగా పక్షపాతిగా లేడు. అది దేవుని జ్ఞానం. చెదరగొట్టడంలో దేవుని జ్ఞానం, దేవుని వాక్యము.
దేవుని వాగ్దానము, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని నెరవేర్పులోనికి రావడం కోసం అలా చేశాడు. అలాగే ఇప్పుడు కూడా సంఘాలు ఇలా విడివిడిగా ఉండడం కోసం కూడా ఒక కారణం ఉంది. సంఘాలు ఇలా విడివిడిగా ఉండడం కోసం కూడా ఒక కారణం ఉంది. నానా విధములైన కృపావరాలు దేవుడిచ్చాడు. అవి వాడబడాలి అంటే, భూమి అందంతటా అవి వాడబడి దేవునికి మహిమ రావాలి అంటే సంఘాలు ఇలా విడివిడిగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? సమయం వచ్చినప్పుడు ఒకటి చేస్తాడు ఆయన. సమయం వచ్చినప్పుడు ఒకటి చేస్తాడు. ఎప్పుడు? సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తాడు, పనిగత్తుల మీద ఆత్మను కుమ్మరిస్తాడు. ఏమండి? దాసుల మీద ఆత్మను కుమ్మరిస్తాడు, దాసురాండ్రుల మీద ఆత్మను కుమ్మరిస్తాను, యవనస్తుల మీద ఆత్మను. ఇవన్నీ ఆయన చెప్పాడు ఏవేలు గ్రంథంలో. ఏవేలు 2లో ఉంటాయి ఈ మాటలన్నీ. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇవన్నీ ఆయనే చెప్పాడు. కుమ్మరిస్తాను అన్నాడు, కుమ్మరించి తీరతాడు. వాగ్దానం ఏది కూడా, ప్రవచనం ఏది కూడా ఇప్పటి వరకు నెరవేరక మానలేదు. అన్నీ నెరవేరిని, కొన్ని నెరవేరాలి. 1 కుమ్మరింపు, 2 సార్వత్రికమైన సంఘముగా మారడం, 3 ఆయన మేఘాల మీద రావడం. ఇవి నెరవేరాలి. నెరవేర్పులోనికి రాబోతున్నాయి. అవి త్వరలోనే రాబోతున్నాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరి ఆ కృపావరాలతో, నానా విధములైన కృపావరాలతో ఇక్కడ చెక్కబడే రీతిలో ఇక్కడ చెక్కబడాలి. మీరు ఆ సంఘంలో చెక్కబడే రీతిలో ఆ సంఘంలో చెక్కబడాలి. వాళ్ళ సంఘంలో చెక్కబడే రీతిలో ఆ వరాలతో ఆ సంఘంలో చెక్కబడాలి. చెక్కబడటం ఇక్కడ, కట్టబడటం అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెక్కబడిన తర్వాత చెత్త చెదారం ఇక్కడే ఉండాలి, అక్కడికి వెళ్ళకూడదు. చెక్కబడిన రాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. ఎందుకు? ఇక్కడేమో, నా మాట వినండి, ఇక్కడేమో, వింటున్నారా? ఇక్కడేమో చెక్కబడడం, అసెంబ్లీగా కూడుకోవడం అక్కడ. ఇక్కడ చెక్కబడడం అసెంబ్లీ అక్కడ. స్తోత్రం చెప్పాలి. కూడుకోవడం అక్కడ. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్తాను. సొలొమోన్ మందిరము కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. సొలొమోన్ మందిరము సంఘానికి ముందు గుర్తు. సంఘానికి ముందు గుర్తు మందిరమే. దేవుని మందిరమే సంఘం, సంఘమే మందిరం. సంఘానికి గుర్తు కదా మందిరం, అవునా కదా? మాట్లాడరే? ఎస్. నా వైపు చూస్తూ వినండి చుమ్మా, మీరు మిస్ అయిపోతారు. లేకపోతే చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్పబోతున్నాను. మందిరం కట్టడానికి సొలొమోన్ కొన్ని రాళ్ళను ఏరుకుని రమ్మన్నాడు. కానీ యెరూషలేం తెచ్చి చెక్కకూడదన్నాడు. అక్కడే చెక్కేసి అక్కడే, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆ రాళ్ళను తీసుకురావాలండి. చూడండి, 1 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 17, 18. 1 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 17, 18. రాజు సెలవీయగా, అందరూ తీశారు కదా. రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో, మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, చెప్పండి, గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు గమనించండి, ఏ రాళ్ళు అంటవి? మిక్కిలి వెలగల రాళ్ళు. ఏం వెల? ప్రభు అపోస్తలుని పౌలు, వెలబెట్టి కొనబడిన వారు మీరు మీ సొత్తు కారు, మిమ్మల్ని వెలపెట్టి కొన్నాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఏం వెల? రక్తము, ప్రాణము అనే వెల. అంటే క్రయధనముగా ఆయన ప్రాణాన్నిచ్చి, క్రయధనముగా ఆయన రక్తాన్నిచ్చి మనలను కొన్నాడు. కాబట్టి మనం వెలపెట్టి కొనబడిన వారము. ఎలాగా? ఏం వెల అంటే మిక్కిలి. అసలు ఆ వెల అంచనా వేయలేమన్నమాట. ఇంత అని చెప్పలేం. చాలా ఎక్కువ ఖరీదు అన్నమాట. మనం ఎక్కువ ఖరీదు. చాలామంది అంటారు, నేను అంటే ఎవరికి ఇలువ లేదండి, అసలు నన్ను మనిషిలాగానే చూస్తలేదండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నేను మనిషిలా కనబడట్లేదండి, వాళ్ళకి చాలా హీనంగా చూస్తున్నారండి. అంటే నేనంటాను, చూడండి, మనుష్యులు ఎందుకు నిన్ను హీనంగా చూస్తున్నారని బాధపడుతున్నావు? మనుషులు నిన్ను ఘనంగా చూడాలని ఎందుకు అనుకుంటున్నావు? నీకు వాళ్ళకి నీ విలువ తెలియదేమో, తెలియక అలా చూస్తున్నారు. కానీ నా యేసయ్యకు నీ విలువ తెలిసి రక్తాన్ని ఒలికించాడు నీ కోసం. నా యేసయ్యకు నీ విలువ తెలిసి ప్రాణం పెట్టాడు నీ కోసం. నీ విలువ యేసయ్య ప్రాణం, దేవుని ప్రాణం, జీవము కలిగిన దేవుని ప్రాణం నీ విలువ. సృష్టికర్త అయిన దేవుని ప్రాణం నీ విలువ. ఒక్కొక్కసారి ఎందుకు వచ్చిన బ్రతుకులండి అంటాం. అలా విలువ లేకుండా తీసేసుకోకు, విలువ లేకుండా అలా మాట్లాడకు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన ఎంత బాధపడతాడు? నీ కొరకు రక్తం కార్చిన ఆయన ఎంత బాధపడతాడు? ఎందుకు వచ్చిన బ్రతుకులు ఏంటంటే ఈ బ్రతుకు కోసమే కదా సృష్టికర్త అయిన దేవుడు దిగొచ్చాడు.
ఈ బ్రతుకు కోసమే కదా సృష్టికర్త అయిన దేవుడు నీ కోసం నలగొట్టబడ్డాడు. ఈ బ్రతుకు కోసమే కదా సృష్టికర్త అయిన దేవుడు రక్తము ఒలికించి చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఈ బ్రతుకు కోసమే కదా. మరి ఈ బ్రతుకును ఎందుకు తక్కువ చేసి మాట్లాడుకుంటున్నావు? ఎవడో పనికి మాలిన వాడు నిన్ను గౌరవించలేదని, ఎవడో పనికి మాలిన వ్యక్తి నీకు విలువ ఇవ్వలేదని ఏడుస్తావు ఎందుకు? దేవుడు విలువిస్తున్నాడు, అది గుర్తుంచుకో. దేవుడు విలువిస్తున్నాడు. నీ విలువ మనుష్యులకు తెలియదు, దేవునికి తెలుసు. కాబట్టి ధైర్యంగా ఉండు. నా విలువ నీకేం తెలుసు? నా దేవుడికి తెలుసు. అందుకే నా కోసం రక్తం కార్చాడు. నీకేం తెలుసు నా విలువ? నా దేవునికి తెలుసు. అందుకే నా కోసం ప్రాణం పెట్టాడు. నా కోసం మహిమను విడిచిపెట్టి దిగొచ్చాడు. నా విలువ ఆయనకి తెలుసు. కాబట్టి నేను ఎవరికి భయపడను. ఎవరు ఎలా చూసి నాకు అనవసరం. నా దేవుడు మాత్రం నన్ను ప్రేమించుచున్నాడు, నాకు విలువ ఇస్తున్నాడు. ఈ కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి, ఈ ఆలోచన నీకు ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆలోచన నీకు ఉంటుందో అప్పుడు సమస్తమును జయించేస్తావు. బాధను జయించేస్తావు, దుఃఖాన్ని జయించేస్తావు. ఈ బాధని దుఃఖాన్ని జయించడం అనేది దేవుని బిడ్డలకే సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. ఇలా ఆలోచించిన వారే బాధని దుఃఖాన్ని కూడా జయించగలుగుతారు. అర్థమవుతుందా? ఇలా ఆలోచించకపోతే వాడెందుకు నన్ను ప్రేమించట్లేదు, వాడెందుకు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, వాడెందుకు నన్ను ఇలా చూస్తున్నాడు, ఈ దుఃఖంలో మునిగిపోతావు. ఈ దుఃఖంని జయించాలి అంటే దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు, దేవుడు నీకు విలువిస్తున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇలా ఆలోచించగలిగినప్పుడు ఈ దుఃఖాన్ని జయించి ముందుకు వెళ్తాం. ఎవడేం చేసుకుంటే నాకెందుకు, ఎవడెలా చూస్తే నాకెందుకు, నా దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు, నా ప్రాణప్రియుడు నన్ను ప్రేమించుచున్నాడు. అప్పుడు దుఃఖాన్ని దాటి వెళ్ళిపోతావు, దుఃఖాన్ని జయించి వెళ్ళిపోతావు, ఆ శాంతిని జయించి వెళ్ళిపోతావు, ఆ సమాధానాన్ని జయించి వెళ్ళిపోతావు. నీకు అర్థం కావాలి. దేవుని బిడ్డలారా, ఎవరి గురించి ఆలోచించుకో, ఎవరి గురించి నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడు, వెలగల రాళ్ళవి, జీవము కలిగిన రాడివి, సజీవమైన రాడివి. వెలపెట్టి కొన్నాడు నిన్ను, వెలపెట్టి కొన్నాడు. చూడండి తర్వాత 18వ వచనం. ఇలాగున సొలొమోన్ పంపిన వారును గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలసి మందిరము కట్టుటకు రాళ్లను సిద్ధపరిచి. చూడండి, రాళ్ళను అక్కడే మలిచారట. మందిరము కట్టే స్థలంలోనికి ఎలా మడతా అలా ఉన్న రాళ్ళను తీసుకురాలేదు. రాళ్ళను ముందుగా మలిచేశారు ఒక దుక్కున, ఆ రాళ్ళను ముందుగా చెక్కేశారు ఒక దుక్కున. ఆ తర్వాత యెరూషలేము పట్టుకొచ్చారు, చెక్కిన రాళ్ళను పట్టుకొచ్చారు యెరూషలేము. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తీయండి 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. మీకు బాగా అర్థమయ్యేటట్లు ఒక మాట చూపిస్తాను, బాగా అర్థమయ్యేటట్లు చెప్తాను. చూడండి. అయితే మందిరము తట్టు అందరూ చూసారా, అందరూ తీస్తున్నారా? 6:7 1 రాజుల గ్రంథము. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. చెప్పండి, ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిందట. ఇంకొక విషయం ఉంటుంది అక్కడ. మందిరము కట్టు స్థలమున సుత్తే, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇక్కడ మందిరము కట్టే స్థలం యెరూషలేము, కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు రాళ్ళు? అక్కడే చెక్కేశారు. గొడ్డల పని అక్కడే జరిగింది, సుత్తు పని అక్కడే జరిగింది, పోగరు పని అక్కడే జరిగింది, శానం పని అక్కడే జరిగింది, ఇనప పనిముట్లన్నీ అక్కడే ఉపయోగించి ఆ రాళ్ళు తెచ్చారు. కానీ మందిరం ఎక్కడ కట్టాలో అక్కడ మాత్రము సుత్తే, గొడ్డలి, ఇనప పనిముట్ల సామాను ధ్వని వినబడలేదంట. అంటే చెక్కిన రాళ్ళు తెచ్చి ఇక్కడ మందిరం కట్టారు. అంటే ఇక్కడ చెక్కబడాలి, అక్కడ కట్టబడాలి. కట్టబడే కాడ చెత్త చెదారం ఉండకూడదు, కట్టబడే కాడ పనికి మాలిన పనులు ఉండకూడదు, ఇంకా చెక్కబడే పని ఉండకూడదు. అక్కడ కట్టబడేది అక్కడ, చెక్కబడేది ఇక్కడ. సజీవమైన రాళ్ళగా నువ్వు సిద్ధపడవలసింది ఇక్కడే, చెక్కబడవలసింది ఇక్కడే. మందిరము కట్టే స్థలంలోనికి ఇంకా శబ్దాలు వినబడకూడదు, దుఃఖాలు వినబడకూడదు, ఏడుపులు పొడబొబ్బలు వినబడకూడదు. ఇక్కడే చెక్కబడాలి, ఇక్కడే చెక్కబడాలి, ఇక్కడే ఆ రూపంలోనికి రావాలి. ఎక్కడ ఏ మూల ఏ రాడు అమర్చాలో ఆ మూలకి ఆ రాడు చెక్కబడాలి. సజీవమైన రాళ్ళం మనం, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. మందిరము ఒకటే,
సజీవమైన రాళ్ళగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. మందిరములు కాదు, మందిరము సార్వత్రికమైన సంఘం అంతా చెక్కబడుతుంది భూమి మీద. ఇక్కడ చెక్కబడిన సంఘం ఇక్కడ చెక్కబడుతుంది, ఏమవరం గ్రామంలో చెక్కబడుతున్న సంఘం అక్కడ చెక్కబడుతుంది. ఇంకా భూమి మీద ఎన్ని సంఘాలు అవుతున్నాయి అన్ని సంఘాలు చెక్కబడుతున్నాయి. ఇప్పుడు సజీవమైన రాళ్ళుగా చెక్కబడి జీవము కలిగిన రాళ్ళుగా మలచబడుతున్నాయి. ఆ తర్వాత ఈ రాళ్ళన్నీ ఎక్కడికి వెళ్తాయి? మందిరము కట్టు స్థలములోనికి. అది ఎక్కడుంది? నూతన యెరూషలేం, షియోను పర్వతం మీదకి ఇవన్నీ వెళ్తాయి. ఈ రాళ్ళన్నీ పట్టుకుని వెళ్తాడు యేసు ప్రభు. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క రాడు సెట్ అవ్వదు. చెక్కబడిన రాడు కూడా ఏమవుతుంది? అమర్చబడదు. దాన్ని పక్కన ఆడేస్తారు. ఎక్కడ? అక్కడ. మరి అక్కడ పక్కన ఆడేస్తే అది నరకానికి వెళ్తుంది, నరకానికి వెళ్తుంది. అదే చెప్పాను ఇందాక. ఒక్కొక్క రాడు అమర్చబడినప్పుడు ఏమవుతుందంటే చెక్కిన విధానాన్ని బట్టి అమర్చబడలేదనుకో మహిమ శరీరంతోనే ఉంటాడు, నిత్యత్వంలోనే ఉంటాడు, కానీ పెళ్ళి కూతురు యొక్క స్థాయిలోకి రాడు. బంధువుల స్థాయిలో ఉంటాడు, ఏదో పక్కన ఉంటాడు అంతే. పక్కన వాడేస్తారు. చెక్కబడిన స్థితికి కరెక్ట్గా చెక్కబడితే, నీట్గా చెక్కబడితే లైన్లో కట్టబడతావు. లైన్లో వరుసలో కట్టబడతావు, వరుస క్రమంలో కట్టబడతావు. ఆ వరుసలో విమడలేకపోతే పక్కన వాడేస్తారు. పరలోకాన్నే ఉంటావు, నిత్యత్వంలోనే ఉంటావు, కానీ ఒక మూల ఉంటావు. ఘనత ఉండదు, నీకంటూ పేరుండదు, నీకంటూ ఒక స్థాయి ఉండదు, పక్కన ఉంటావు అంతే. కానీ సిగ్గుపడవలసిన పరిస్థితి దినదినం అక్కడ, యుగయుగాలు సిగ్గుపడవలసిన పరిస్థితి. ఇక్కడైతే సిగ్గు కొన్నాళ్ళే, అక్కడైతే యుగయుగాలు ఉంటుంది సిగ్గు. అందుకని బాగా చెక్కబడాలి మనం, ఆత్మానుసారంగా చెక్కబడాలి మనం. ఆ చెక్కబడేటప్పుడు నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, నా గురించే అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకు పాస్టర్ గారు ఇలా తిడుతున్నారు అనిపిస్తుంది, ఎందుకు పాస్టర్ గారు ఇలాగా మాటి మాటికి నన్ను ఇలా బాధ పెడుతున్నారు వాక్యం ద్వారా అనిపిస్తుంది. కానీ ఎందుకో తెలుసా? నువ్వు చెక్కబడాలి, చెక్కబడాలి. ఇక్కడే ఉంటుంది చెక్కబడే పని, అక్కడ ఉండదు, అక్కడ ఉండదు. కొన్ని విషయాల్లో నువ్వెన్నో దేవుని కార్యాలు చూసినా ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించక, లేకపోతే సాతానుడు కుయుత్తుల వల్ల నీవు ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటావు. ఆ దెబ్బలు తట్టుకోలేక, ఆ బాధ పడలేక, ఇంత మట్టుకు చాలే అన్నట్లుగా. మరి చెక్కబడినది వ్యర్థమైపోకూడదు కదా, అందుకని తీసుకుని ఆ మూల ఎక్కడ వాడేస్తాడు తప్ప నిన్ను నరకంలో వాడేయడు. ఖచ్చితంగా చెప్తున్నాను, నిన్ను నరకంలో వాడేది ఏదో మూల ఉంటావు. కానీ అది ధన్యతే అనుకుంటున్నావేమో, ధన్యతే, కానీ అక్కడ కొంచెం బాధ అనిపిస్తుంది, నీకు బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, ఉండలేని స్థితి. నేను ఎందుకు అప్పుడు అలా చెక్కబడలేకపోయాను, ఎందుకు నేను ఆ విధముగా వినలేకపోయాను అని అక్కడ కూడా నీకు కొంచెం బాధగా, సమస్యగా, తలకొట్టేసినట్లుగా పరిస్థితి ఉంటుంది. కానీ నిత్యత్వంలోనే ఉంటావు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? కాబట్టి సజీవమైన రాళ్ళం మనము ఎలా మలచబడాలి? ఇక్కడ చెక్కబడటం అంటే ఏ స్థాయికి చెక్కబడాలి, ఎలాంటి స్థాయికి చెక్కబడాలి అంటే ఫలింపు వచ్చేంత వరకు, పుష్పించేంత వరకు చెక్కబడాలి. చెప్పండి, ఫలింపు పుష్పింపు వచ్చేంత వరకు చెక్కబడాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 35వ వచనం. ఎలాగ చెక్కబడ్డారో, ఏ విధంగా చెక్కబడ్డారో, కట్టబడేసరికి వాటి రూపాలు ఎలాగొచ్చినాయి, కట్టబడేసరికి వాటి రూపాలు ఎలాగొచ్చినాయి, చెక్కబడిన రాళ్ళు మీద అందరూ తీసారా? 35వ వచనం. వాటి మీద అతడు కేరుబులను, చక్కగా కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించెను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ సజీవమైన రాళ్ళు ఎలా చెక్కబడాలి అంటే చూడండి, కెరూబులు అనండి అంటే దేవదూతల వలె మారాలి మన స్వభావం. అర్థమైందా? అంటే దేవదూతల ప్రత్యక్షత. ఎంత గొప్ప విషయం ఇది. కెరూబులు అంటే ఏం చేస్తున్నాయి? అక్కడ దేవుని నిత్యము స్తుతిస్తున్నాయి, దేవుని నిత్యము గణపరుస్తున్నాయి. అంటే మొత్తం దేవదూతలు అందరూ కలిసి, దేవదూతల కేటగిరీ అంతా కలిసి దేవుని స్తుతించడం అంటే కాదు. కొంతమందికి డ్యూటీలు అన్నమాట. డ్యూటీలు చెప్పండి, డ్యూటీలు ఉంటాయి. ఒక బ్యాచ్ వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, కనుమ బ్యాచ్లు వేరే పనులు చేస్తారు. భూమి మీదకి వెళ్ళడం, రావడం,
భక్తులకి సహాయం చేయడం, వారిని కాపాడడం అలా చేస్తుంటారు. మరలా ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ టైంలోకి వస్తుంది, మరలా దేవుని స్తుతించడానికి ఆ బ్యాచ్ వస్తే ఈ బ్యాచ్ మరలా వెళ్తుంది. అలాగ మొత్తం దేవదూతలు అందరూ దేవుణ్ణి స్తుతించే పనిలో ఉండరు. ఒక్కొక్క బ్యాచ్ మారుతూ ఉంటారన్నమాట, బ్యాచ్ల కింద మారుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవదూతలు దేవుని సన్నిధిని నిలుసు సమయం వచ్చినప్పుడు అన్నాడు కదా యోబు గ్రంథంలో, అన్నాడా? ఆ దినము తటస్థించినప్పుడు అంటాడు. ఆ దినము తటస్థించినప్పుడు అంటే అర్థం ఏమిటి? డ్యూటీలు మారే దినం. అంటే మీటింగ్ జరుగుతుంది అన్నమాట అక్కడ సభాపర్వతం మీద, అప్పుడు డ్యూటీ మారాలి. మరలా డ్యూటీలు మారి ఎవరెవరు ఏ పని చేయాలో దేవుడు తెలియజేస్తాడు. సభాపర్వతం మీదకి దేవదూతలు అందరూ హాజరవ్వాలి. ఒక రోజున మనం సేవకులుగా అందరూ ఎలా హాజరవుతాం, నెలకొకసారి సేవకుల మీటింగ్గా, అలాగే దేవదూతలు అందరూ కలిసి అక్కడ హాజరవ్వాలి సభాపర్వతం మీద. అప్పుడు దేవుని సభాపర్వతం మీద మహాసభ జరుగుతుంది అన్నమాట. ఆ సభలో దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు ఈ దేవదూతలకు చెప్పబడతాయి. ఏ బ్యాచ్ ఏ పని చేయాలో, ఏ బ్యాచ్ ఎక్కడ ఉండాలో అక్కడ నిర్ణయించబడుతుంది. దేవదూతలు దేవుని సన్నిధిలో నిలుసు దినమున అంటే ఒక దినము ప్రతిష్ఠించబడింది, ఏదో ఒక దినమున రావాలి, వాళ్ళు నిలబడాలి, దేవుని జ్ఞానం తెలుసుకోవాలి, ఉపదేశం వినాలి. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి స్థితికి, లోబడే స్థితికి, దేవదూతల వలె మనము ఈ లోకంలో దేవుని కొరకు నిలబడే స్థితికి, దేవుని కార్యాలు చేసే పనికి, దేవుని పని నిమిత్తము మనం కట్టబడే రీతిలో అంటే అంటున్నాడు. కెరూబులను అలాగే తమల వృక్షములను, ఏంటండి, తమల వృక్షములను, వికసించిన పుష్పములను, స్తోత్రం చెప్పాలి. అంటే తమల అంటే తామర పువ్వులకు సాదృశ్యం. తమల అంటే ఏంటి? తామర పువ్వులు. ఒళ్ళి పద్మము వంటిది అన్నాడు కదా సంఘం. చెప్పండి, పద్మం అంటే ఏంటి? పుష్పం చెప్పాలి. బలురక్కసి చెట్లలో ఒళ్ళి పద్మం వంటిది అన్నాడా లేదా? మాట్లాడరండి. ఒళ్ళి పద్మం అంటే ఏంటి చెప్పండి నాకు. పద్మం అని పుష్పం దేన్ని అంటారు? తామర పువ్వుని పద్మం అంటారు, అవునా? కాబట్టి సంఘం ఎలా మారాలి? ఇప్పుడు తామర పుష్పంలో మారాలి. తామర పుష్పం అంటే జాగ్రత్తగా వినండి, దానికి ఒక విధానం ఉంది, దానికి ఒక వ్యాఖ్యానం ఉంది. అదేంటో చెప్తాను వినండి. తామర పుష్పం అంటే అది ఎక్కడ మొలుస్తుంది? మురుగుకుంటలో మొలుస్తుంది, బురద నీళ్ళు. అంటే బురద లోకానికి సాదృశ్యం. ఆ లోకంలో నుంచి ప్రత్యేకించబడిన తామర పుష్పంలాను ఉండాలి. అంటే ఒక ప్రత్యేకమైన స్థాయి అన్నమాట నీది. లోకంలో కలిసిన వ్యక్తివి కాదు, లోకంలో బ్రతుకుతున్న వ్యక్తివి కాదు, లోకంలో ఉన్న వ్యక్తివి కాదు, లోకాచారాలను బట్టి నడుస్తున్న వ్యక్తివి కాదు. లోకములో అనే బురదలో నుండి, లోకమనే బురదలో నుండి, ఆ బురద అయిన పాపములో నుండి ఒక తామర పుష్పంలాగా పైకి వచ్చావు నువ్వు. అంటే నీలో నీతి కనబడుతుంది, పరిశుద్ధత కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రత్యేకమైన స్థాయి అన్నమాట తామర పుష్పం. చూడండి, తామరాకు నీటిలోనే ఉంటుంది. ఒక జగ్గు నీళ్ళు పట్టుకెళ్ళి తామరాకు మీద పోయండి, ఉంటాయా? అసలు అంటుకోదు తామరాకు మీద నీరు, బొట్లు కింద కారిపోతుంది. అలాగే లోకంలో ఉన్న ఏ పాపము కానీ, ఏ ఆచారము కానీ, లోక సంబంధమైన స్థితి కానీ నిన్ను అంటుకోకూడదు. అందుకే తామర పుష్పంతో పోల్చాడు నిన్ను. అంటుకోకుండా బ్రతకాలి, కలగా బులగం లేకుండా బ్రతకాలి, ఒక ప్రత్యేకమైన స్థాయిగా బ్రతకాలి. లోకమంతా మృతుల స్థాయిలో ఉంటే నువ్వు సజీవమైన రాడుగా ఉండాలి, జీవము కలిగిన వ్యక్తిగా ఉండాలి. అందుకే నిన్ను సజీవమైన రాళ్ళ సంఖ్యలో పెట్టాడు. కాబట్టి సబ్జెక్ట్ అర్థం చేసుకో బిడ్డ. చెక్కబడేది ఇక్కడే, ఇలా చెక్కబడాలి. అక్కడ అసెంబ్లీగా కట్టబడాలి, అక్కడ అసెంబ్లీగా కట్టబడాలి, ఇక్కడ చెక్కబడాలి. అదే మందిరం. చెక్కబడిన రాళ్ళని తీసుకుని వెళ్ళి కట్టేది మందిరం. ఇక్కడ చెక్కబడుతున్న భూమి మీద ఉన్న సంఘాలన్నీ కూడా ఆయా దైవజనుల చేత చెక్కబడుతున్నాయి, చెక్కబడిన రాళ్ళుగా. అక్కడ మాత్రం చుత్తి దెబ్బ కానీ, పోగర దెబ్బ కానీ, గొడ్డల దెబ్బ కానీ, అసలు సౌండ్సే అక్కడ రాకూడదు. ఇంకా అంతా ఇక్కడే జరిగిపోవాలా, చెత్త అంతా ఇక్కడే ఉండిపోవాలా. సజీవమైన రాళ్ళు, చెక్కబడిన రాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళాలా. చూడండి, తర్వాత ఏమంటున్నాడంటే, చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదగించెను. బంగారు అంటే దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం, దైవత్వానికి సాదృశ్యం. తుమ్మకర్రతో మందసం చేసి, తుమ్మకర్రతో బలిపీఠం చేసి, తుమ్మకర్రతో
ధూపవేదిక చేసి, ఇవన్నీ కూడా మరలా ఏటితో చేయమన్నాడు, ఏటితో పొదగమన్నాడు, బంగారపు రేకును పొదగమన్నాడు. అర్థమవుతుందా? అంటే బంగారపు రేకు తుమ్మకర్రను చూపించట్లేదు. అసలు తుమ్మకర్ర కనబడదు. ఇంకా బంగారపు రేకు చుట్టూ పొదిగేశారనుకోండి, తుమ్మకర్రతో మందసం చేసి ఇది మందసం అనుకుందాం. ఇది చెక్క, తుమ్మ చెక్క. ఇప్పుడు దీన్ని బంగారపు రేకుతో మూసేసామనుకోండి, బంగారం కనబడుతుందా, తుమ్మకర్ర కనబడుతుందా? ఇంక తుమ్మకర్ర కనబడదు. అసలు తుమ్మకర్ర అని ఎవరంటారు? బంగారపుది అంటారు. అలాగే నువ్వు కనబడకూడదు. అక్కడ యేసయ్య కనబడాలి, నీలో దైవత్వం కనబడాలి, పరిశుద్ధత కనబడాలి. నువ్వు కనబడకూడదు, మట్టివైన నువ్వు కనబడకూడదు. అందుకనే ఈ రాళ్ళకి ఏం పొదగమంటున్నాడు చూడండి, చెక్కిన వాటికి ఏం పొదగమంటున్నాడు? బంగారపు రేకును పొదిగించను. బంగారపు రేకు అది పరిశుద్ధతకు సాదృశ్యం అండి, దైవత్వానికి సాదృశ్యం అండి. అలాగ తయారై అక్కడికి వెళ్ళాలి నువ్వు. ఎక్కడికి వెళ్ళాలండి? అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? పరలోక పట్టణము. అక్కడ కట్టబడుతుంది షియోను మందిరము. అక్కడ కట్టబడుతుంది షియోను మందిరము, దేవుని మందిరము. అప్పుడు ఆ మందిరంలో ఆయన నివసిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? షియోను మందిరముగా కట్టబడాలి మనము. జీవము కలిగిన రాళ్ల వలె, సజీవమైన రాళ్ల వలె మలచబడాలి మనము. ప్రాణం లేని వారిగా కాదు, మృతులుగా కాదు, చచ్చిపోయిన వారిగా కాదు, బ్రతికి ఉన్న వారిగా, దేవుని క్రియలు జరిగించేవారిగా, దేవుని మహిమతో నింపబడు వారిగా మనం నింపబడాలి. చెప్పండి. ఇప్పుడు అసెంబ్లీగా కట్టబడాలి అంటే ఇక్కడ చెక్కబడాలి, ఇక్కడే చెక్కబడాలి. అక్కడ చెక్కే పని లేదు. ఇంకా అక్కడ చెక్కే పని లేదు, పనిముట్లు వాడే పని అక్కడ లేదు. ఇక్కడ చెక్కబడి అక్కడికి వెళ్ళి అక్కడ మందిరముగా కట్టబడాలి, అక్కడ అమర్చబడాలి, వరుస క్రమంలో అమర్చబడాలి. అది జరగవలసింది, అది జరగవలసింది. సజీవమైన రాళ్ళకి ఇక్కడ మలచబడాలి. అయితే ఎలా కట్టబడతాం, ఏ విధంగా కట్టబడతాం అంటే, ఒకటి, మనం గృహం కట్టుకున్నాం అనుకోండి, మూలరాయి ప్రారంభిస్తామా లేదా? మూలరాయి స్థాపిస్తామా లేదా? మూలరాయి అంటే అన్యులు ఏమంటారంటే శంకుస్థాపన అంటారు. గొయ్యి తీసి రాళ్ళు ఎడతారు కదా, దాన్ని శంకుస్థాపన అంటారు అన్యులు. మనం శంకుస్థాపన అనకూడదు, ఎందుకంటే మన దగ్గర శంకు లేదు, దాన్ని స్థాపించటము లేదు. కాబట్టి మనం శంకులు స్థాపించం కాబట్టి మూలరాయి అనాలి. మనం ఏం స్థాపిస్తాం? మూలరాయి స్థాపిస్తాం. మూలరాయి తర్వాత ఏమవుతుందంటే పునాది వేస్తాం. ఏమవుతుంది? మూలరాయి వేసిన తర్వాత పునాది వేస్తాం. ఆ పునాది మీద మనం కట్టబడాలి వరుసగా. ఆ పునాది మీద మూలరాయి ఎవరు? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలకు తలరాయి. ఆయన మూలరాయి. మూలరాయి తర్వాత అపోస్తులు పునాది. ఏ పునాది మీద కట్టబడాలి? అపోస్తుల పునాది. వేరే పునాది వేయకూడదు చుమ్మా, అపోస్తుల పునాది మీదే కట్టాలి. వేరే పునాది వేస్తే అంటే మూలరాయిని తప్పించేసాం అన్నమాట. యేసుక్రీస్తు మూలరాయి, పునాది అపోస్తులు వేసిన పునాది. ఆ పునాది మీద కట్టబడాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం కానీ చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే, అందరూ తీశారా? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యి, ముఖ్యమైన మూలరాయి అయ్యి. చెప్పండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అనండి. రాయి ఎవరు? ఆయన రాయితో పోల్చబడ్డాడు, మనము రాయిలతో పోల్చబడ్డాం. అర్థమవుతుందా? అంటే ఆయన గొర్రెతో పోల్చబడ్డాడు, మనము మాట్లాడరు ఏంటండి. ఆయన వరుడితో పోల్చబడ్డాడు, మనము వధువుతో పోల్చబడ్డాం. ఎందులోని తీసేయలేదు మనల్ని. ఆయన ఎలా పోల్చబడ్డాడు అలాగే మనల్ని పోల్చాడు. ఆయన రాడుగా పోల్చబడ్డాడు, మనల్ని రాళ్ళుగా పోల్చాడు. ఆయన గొర్రెగా పోల్చబడ్డాడు, మనల్ని గొర్రెలుగా పోల్చాడు. అందుకే చాలామంది అంటారు గొర్రె బిడ్డలు అంటారు. అనుకో ఆడు కొంచెం తేడా అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే గొర్రె బిడ్డలు అంటే తిరుగుతాడు కదా రోడ్ల మీద, ట్రైన్లోని రోడ్ల మీద, అక్కడక్కడ మీటింగ్లు పెట్టి మాట్లాడతాడు. ఆడు కొంచెం తేడా అంట. మొన్న జాన్ విజిలి గారు మాట్లాడుతూ అన్నారులే. ఏ జాన్ విజిలి గారు? ఓసన్న జాన్ విజిలి గారు. వాడిని ఆయన ఎక్కడైనా చూపించండి అన్నాడు. ఆయన ఎక్కడైనా చూపించండి, కొంచెం తేడాగా ఉన్నాడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది కాక.
అటు కొద్ది తేడా అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విధంగా పోల్చబడ్డాడో మనల్ని ఆ విధంగా పోల్చాడంటే ఒకసారి ఆలోచించండి. మనం ఆయన మహిమలో ఉండాలని ఎంతగా కోరుతున్నాడు, ఆయనతో పాటు ఉండాలని, ఆయనతో సమానంగా ఉండాలని కోరుతున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది, ఎంత అద్భుతమైన విషయం. అలా ఆయనతో పాటు ఉండడానికి దేవదూతలకు వెళ్ళదు అర్హత. అలా ఒకడు అనుకుని దెయ్యంగా మారిపోయాడు. మనకిచ్చాడు అర్హత, ఆయనతో పాటు ఆయన పక్కన కూర్చునే అర్హత. ఏమన్నాడు? జయించిన వానికి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండబెట్టెదను. ఆ సింహాసనం కోసమే కదా ఆడు దెయ్యంగా మారాడు, అది కావాలని. కానీ ఆ సింహాసనం మనకిస్తానన్నాడు, మనకిచ్చాడు యోగ్యత. దేవదూతలకు లేదు ఆ యోగ్యత. అందుకనే సంఘము దేవుని గూర్చిన నానా విధముల జ్ఞానము పొందుకోవాలి. దేవునిలా మారాలి సంఘం, దేవునిలా మారాలి సంఘం. ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే అంత యోగ్యతను సంపాదించుకోవాలి, అంత అర్హతను సంపాదించుకోవాలి. దైవత్వము, పరిశుద్ధత, అదే బంగారానికి సాదృశ్యం. అదే బంగారం తాపడం చేయడం, రేకుని తాపడం చేయడం. ఆ యోగ్యత అర్హత సంపాదించుకుంటే ఆ సింహాసనం మీద కూర్చొని అర్హత ఉంది నీకు. ఇది చాలామందికి అర్థం కావట్లేదు, సంఘానికి అర్థం కావట్లేదు మెయిన్. అందుకని సంఘం చాలా ఇబ్బందుల్లో ఉంది, ఎదగలేని పరిస్థితుల్లో ఉంది. దేవుని జ్ఞానం కావాలా, దేవుని జ్ఞానం కావాలా. కాబట్టి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, చూడండి, క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అది కథ. క్రీస్తేసే మూలరాయి, అపోస్తుల పునాది. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెరుపు లేకుండా, అది పునాది. అపోస్తుల ప్రార్థన ఎలా చేశారు, అపోస్తుల పరిచర్య ఎలా జరిగించారు, అపోస్తులు ఏ విధముగా దేవుణ్ణి ఆరాధించారు, ఏ విధంగా కట్టబడ్డారు, పునాదిగా. ఆ పునాది తప్ప వేరే పునాది వేయకూడదు నువ్వు. అపోస్తుల పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అర్థమవుతుందా? అదే పునాది, వేరే పునాది వేయకూడదు. ముఖ్యమైన మూలరాయేమో యేసుక్రీస్తు, ఆయన మూలరాయి. ఆ మూలరాయి మీద అపోస్తులు పునాది వేశారు. ఆ పునాది మీద మనం వరుస క్రమంలో కట్టబడాలి. ఈ సజీవమైన రాళ్ళకి ఇక్కడ చెక్కబడి వరుస క్రమంలో కట్టబడాలి. చెక్కబడిన తర్వాత ఈ రాళ్ళు ఏ విధంగా రూపాంతరం పొందాలి? కెరూబుల వలె, మొట్టమొదటిగా దేవదూతల వలె, తర్వాత తామర పుష్పం వలె, తర్వాత దేవుని వలె. బంగారం అంటే ఇంకేంటి లాస్ట్ని? దేవుని వలె, అంతే కదా. పరిశుద్ధతకు దేవుని వలె, మొట్టమొదటి దేవదూత వలె మారాలి. తర్వాత ఇంక దైవత్వం సంపాదించుకోవాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. అప్పుడు వచ్చి వరుస క్రమంలో కట్టబడతాం. ఆ సజీవమైన రాడుగా మలచబడాలి. చెప్పండి, ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం? అర్థమైందా లేదా? మాటి మాటికి మూతి బిగించుకుని కోపం వచ్చింది నాకు, నేను దేవుని సన్నిధికి రాను, నేను 2 వారాలు మానేస్తే పాస్టర్ గారికి అర్థమవుతుంది నా గురించి. నువ్వు కట్టబడవు, నువ్వు చెక్కబడదు, ఏదో మూల పడే పెడతావు అంతే. క్రమంలో రావు, వరుస క్రమంలో ఉండవు, ఏదో మూల ఉంటావు. కట్టబడిన బయట ఉంటావు అన్నమాట, బయట. అర్థమైందా? ఎక్కడ ఉంటావు? తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, తండ్రి విందు చేస్తున్నాడు. అప్పటి వరకు ఉన్న పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆ విందులో ఉన్నాడా? బయట ఉన్నాడు. బయట ఉంటావు. కోపాలు ఎక్కువ కదా వాడికి. అదిగో నాకేమన్నా ఇచ్చావా, నా ఫ్రెండ్స్తో ఆనందించమని ఒక గొర్రె పిల్లని ఇచ్చావా, ఒక మేక పిల్లని ఇచ్చావా, వాడు నీ ఆస్తి పట్టుకెళ్ళి ఎంతో పాడు చేసి వస్తే వాడి కోసం విందు చేస్తున్నావు, నేను ఎందుకు రావాలి లోపలికి అని బయటే ఉంటావు, లోపలికి రావు. కోపం ఎక్కువైతే లోపలికి ఎలా వస్తావు? కోపాలతో తాపాలతో బయటకు పడేడుతావు తప్ప క్రమముగా కట్టబడవు, వరుస క్రమములో కట్టబడవు. అలాగని నిన్నేం నరకంలో పాడేయడు, అక్కడే ఉంచుతాడు. కానీ సిగ్గుతో సావాలి ప్రతి క్షణము. ఆ వరుస క్రమంలో లేవు కాబట్టి సిగ్గుతో సావాలి. ఇది గుర్తుంచుకో. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదా? ఓకే. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.